హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. టుడే అవర్ టాపిక్ ఈస్ 2025 మే 11th and 12th కరెంట్ అఫైర్స్. ఫస్ట్ మనం ఈ కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ అండ్ రెసిగ్నేషన్స్ చూసుకుంటే అజయ్ చావ్లా టు సక్సీడ్ సికే వెంకటరమన్ యాజ్ Titan MD and Managing Director. Appointed person Ajay Chawla, present CEO in Tanishq, appointed as Managing Director of Titan Company Limited, a Tata Group Enterprises, replaced by CK Venkatraman. Previous role in the entente CEO of Tanishq, a Titan brand. CEO of Tanishq కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే ఆయన ఇప్పుడు టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారండి. ప్రెజెంట్ CEO ఇన్ తనిష్క్. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూసుకుంటే రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ బికమ్స్ పోప్ లియో 14th, ఫస్ట్ అమెరికన్ పోప్, అపాయింటెడ్ యాజ్ 267th పోప్ ఆఫ్ రోమన్ కేథలిక్ చర్చ్, ఎలక్టెడ్ బై 133 కార్డినల్స్ ఆఫ్ ది కాలేజ్ ఆఫ్ కార్డినల్స్. ఎవరిని రీప్లేస్ చేసుకుని వచ్చారంటే పోప్ ఫ్రాన్సిస్ ఆఫ్టర్ హీజ్ డెత్ ఆన్ 21st April. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బోర్న్ ఇన్ 1955 చికాగో USA, హోల్డ్స్ డ్యూయల్ సిటిజన్షిప్ USA అండ్ పెరు, బికమ్స్ బైషప్ ఇన్ 2023, లేటర్ మేడ్ కార్డినల్ బై పోప్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్ చూసుకుంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఎకానమీ సెక్టర్ చూసుకుంటే ఆర్బీఐ పెనల్టీస్ ఇంపోజ్డ్. వాటి గురించి చూసుకుంటే SBI 1.72 crores ఫర్ నాన్ కాంప్రమెన్సీ విత్ లోన్ గైడ్లైన్స్. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 crore ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ బిఆర్ యాక్ట్ 1949. అదర్ బ్యాంక్స్ పెనల్టైజ్డ్ రీసెంట్లీ చూసుకుంటే ఇంక వేరే బ్యాంక్స్ గురించి చూసుకుంటే మహీంద్రా ఫైనాన్స్ 71.3 lakhs, Bank of Baroda 61.4 lakhs crores, and IDBI and BOM lakhs crores కాదండి, lakhs. IDBI and BOM 31.8 lakhs each. ICICI Bank 97.8 lakhs and Axis Bank 29.6 lakhs అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే యూపీ గవర్నమెంట్ అండ్ వరల్డ్ బ్యాంక్ లాంచ్ ఇన్సెంటివ్స్. ఉత్తరప్రదేశ్ అండ్ వరల్డ్ బ్యాంక్ లాంచ్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ మెట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా ఇన్ లక్నో. ప్రజెంట్ మనకి అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్ డైరెక్ట్గా వర్క్ చేస్తుండండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అగ్రీస్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ఇన్ 28 districts ఆఫ్ బందేల్ఖండ్ అండ్ పూర్వాంచల్. బడ్జెట్ చూసుకుంటే 4,000 crores అండి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ లోన్ చూసుకుంటే 2,737 crores, 35 years 1.23% ఇంట్రెస్ట్. స్టేట్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే అందులో 1166 crores అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఏఐ ప్రజ్ఞ డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ టు 10 lakh యూత్ ఫర్ ఏఐ జాబ్స్ ఇన్ టెక్ సెక్టర్. ఏంటండి ఏఐ ప్రజ్ఞ డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ టు 10 lakh యూత్ ఫర్ ఏఐ జాబ్స్ ఇన్ టెక్ సెక్టర్. అబౌట్ వరల్డ్ బ్యాంక్ గురించి ఇప్పుడు చూసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే వరల్డ్ బ్యాంక్ 1944లో అయింది. హెడ్ క్వార్టర్ చూసుకుంటే వాషింగ్టన్ DC అండి. మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 189 కంట్రీస్ ఉన్నాయి. ఇది గ్రూప్ ఏ బ్యాంక్స్ కలిపి గ్రూప్గా ఉందంటే IBRD, IDA, IFC, మెగా, ICSID. ప్రెసిడెంట్ ఎవరంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అజయ్ బంగా. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే రికార్డ్ ప్రాఫిట్ ఫర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ PSBs. ఫైనాన్షియల్ ఇయర్ 25 నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 1.78 lakhs crores, 26% హయ్యర్ దెన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఫైనాన్షియల్ ఇయర్ 24 ప్రాఫిట్ చూసుకుంటే 1.41 lakhs crores అండి. టాప్ కంట్రిబ్యూటర్స్ చూసుకుంటే SBI నుంచి 70,901 crore ప్రాఫిట్, 16% రైజ్ ఫ్రమ్ 61,077 crores ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. PNB చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైయెస్ట్ గ్రోత్ 102% అండి, 16,630 crore
ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 71% రైజ్ అయింది, 1016 crores ప్రాఫిట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే డిజిటల్ పేమెంట్ ట్రెండ్స్ యూపీఐ క్యూఆర్ కోడ్స్ గ్రోత్ చూసుకుంటే 91.5% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025. టోటల్ 657.9 millions. క్రెడిట్ కార్డ్ గ్రోత్ చూసుకుంటే స్లో టు 7.94%. డెబిట్ కార్డ్స్ చూసుకుంటే 2.7% గ్రోత్, 991 millions. బ్యాంక్స్ లివ్ ఆన్ యూపీఐ చూసుకుంటే 668 యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2025 అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఎస్ఎంబీసీ ఎక్వైర్స్ స్టేక్ ఇన్ ఎస్ బ్యాంక్. ఎస్ఎంబీసీ అంటే సుమోటోవో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్. ఎక్వైర్స్ ఏంటంటే ఎస్ఎంబీసీ సుమోటోవో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, జపాన్. టార్గెట్ ఎస్ బ్యాంక్ స్టేక్ పర్చేజ్ చూసుకుంటే 13.19% ఫ్రమ్ ఎస్బీఐ. డీల్ వాల్యూ 8,889 crores. ప్లాన్ స్టేక్ చూసుకుంటే 20% ఫర్ 13,483 crores అండి. డాలర్స్లో చూసుకుంటే 1.58 billion. అదర్ సెల్లర్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్, యాక్సిస్, ఐడిఎఫ్సి, ఫస్ట్, ఫెడరల్, బంధన్ బ్యాంక్స్. అబౌట్ ఎస్ బ్యాంక్ గురించి చూసుకుంటే ఎస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందండి? 2004లో జరిగింది. హెడ్ క్వార్టర్ చూసుకుంటే ముంబైలో ఉంది. ప్రెజెంట్ మనకి ఎండి అండ్ సిఇఓ చూసుకుంటే ప్రశాంత్ కుమార్ అండ్ చైర్మన్ ఆర్ఎస్ గాంధీ అండి. ఎండి అండ్ సిఇఓ ప్రశాంత్ కుమార్ అండ్ చైర్మన్ చూసుకుంటే ఆర్ఎస్ గాంధీ. నెక్స్ట్ నేషనల్ న్యూస్ చూసుకుంటే చిప్ బేస్డ్ ఈ పాస్పోర్ట్ లాంచ్డ్. ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఇంప్రూవ్ ట్రావెల్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ సర్వీసెస్. ఫీచర్స్ చూసుకుంటే ఆర్ఎఫ్ఐడి చిప్స్, ఎంబెడెడ్ యాంటీనాస్. పైలట్ లాంచ్ చూసుకుంటే ఎప్పుడు లాంచ్ చేశారంటే April 1, 2024 April 1 అండి. పార్ట్ ఆఫ్ పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ V2.0. స్టోర్స్ చూసుకుంటే బయోమెట్రిక్ ప్లస్ పర్సనల్ డేటా ఇన్ ఎన్క్రిప్టెడ్ ఫామ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే INCOIS లాంచ్ సబ్మరైన్ కేబుల్ ప్రాజెక్ట్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. లెంత్ చూసుకుంటే 150 kilometers కేబుల్ ఆఫ్ వాండూర్ కాస్ట్ ఎక్కడ ఉందండి? అండమాన్ నికోబార్. దీని పర్పస్ చూసుకుంటే లాంగ్ టర్మ్ ఓషన్ మానిటరింగ్. ఫీచర్స్ చూసుకుంటే 2 science nodes at 2000 to 2500 meters. డెప్త్ చూసుకుంటే కంట్రోల్ సెంటర్ ఇన్ డెప్త్ 2000 to 2500 meters డెప్త్. కంట్రోల్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్లో ఉంటుంది. అబౌట్ INCOIS చూసుకుంటే దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడంటే 1999లో అయింది. దీని హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. ప్రజెంట్ దీని డైరెక్టర్ ఎవరైనా చూసుకుంటే డాక్టర్ బాలకృష్ణన్ నయ్యర్, టీఎం అండి. డాక్టర్ బాలకృష్ణన్ నయ్యర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే వియత్నాం లాంచెస్ 10 years గోల్డెన్ వీసా. దీని పర్పస్ చూసుకుంటే అట్రాక్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్, టూరిస్ట్ అండ్ ప్రొఫెషనల్స్. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎట్ టు బి అనౌన్స్డ్, ఇంకా అనౌన్స్ చేయలేదు, తర్వాత అనౌన్స్ చేస్తారంటే దీని ఎలిజిబిలిటీ. అబౌట్ వియత్నాం చూసుకుంటే క్యాపిటల్ హనోయ్. ప్రజెంట్ కరెన్సీ చూసుకుంటే వియత్నమీస్ డాంగ్. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఫస్ట్ ఆర్నాల్ క్లాస్ ASW షిప్ డెలివర్డ్. డెలివర్డ్ టు ఇండియన్ నేవీ ఎట్ L&T షిప్యార్డ్, తమిళనాడు. బిల్డర్ చూసుకుంటే GRSC కోల్కతా అండి. ఇండిజినియస్ కంటెంట్ చూసుకుంటే 80%. దీని స్పెషాలిటీ గురించి చూసుకుంటే లెంత్ 77.6 meters, స్పీడ్ 25 kilonautics అండి. కిలోనాటికల్స్ per hour. మనకి సముద్రంలో వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, వాటి స్పీడ్ని ఎలా చెప్తామంటే మనం km/h అలా చెప్పకూడదండి. నాటికల్ మైల్స్ అని అంటారు కదా, అలా చెప్పాలి. నెక్స్ట్ క్రూ చూసుకుంటే 57. ప్రాజెక్ట్ సైన్ చూసుకుంటే April 2029లో ఈ ప్రాజెక్ట్ సైన్ చేసుకుంటారు. ప్లాన్ ఏంటంటే 16 ships అండి, ఆర్నాల్ అండ్ మాహీ క్లాసెస్. నెక్స్ట్ చూసుకుంటే పరాస్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయిల్స్ హెవెన్ డ్రోన్స్ JV. పర్పస్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ హైడ్రోజన్ పవర్ డ్రోన్స్ ఇన్ ఇండియా. ఫీచర్స్ చూసుకుంటే లాంగ్ ఎండ్యూరెన్స్ మాడ్యులర్ పేలోడ్, రెడీ టు ఫ్లై
ఫస్ట్ లాంచ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. ఫస్ట్ సచ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా ఏంటండి? పారస్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయెల్స్ హెవెన్ డ్రోన్స్ జేవి. పర్పస్ అంటే మ్యానుఫ్యాక్చర్ హైడ్రోజన్ పవర్డ్ డ్రోన్స్ ఇన్ ఇండియా. దీని ఫీచర్ చూసుకుంటే లాంగ్ ఎండ్యూరెన్స్ అండ్ మాడ్యులర్ పేలోడ్స్ అండ్ రెడీ టు ఫ్లై. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎయిర్టెల్ ఆఫ్రికా అండ్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ పార్ట్నర్షిప్. ఎయిర్టెల్ ఆఫ్రికా అండ్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ పార్ట్నర్షిప్. దీని పర్పస్ ఏంటని చూసుకుంటే ఎక్స్పాండ్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇన్ ఆఫ్రికా బై భారతీ ఎయిర్టెల్ సబ్సిడరీ ప్లస్ ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ యాజ్ ఆఫ్ May 2025. దీని లైసెన్స్ చూసుకుంటే ఇన్ 9/14 కంట్రీస్, స్టార్లింక్ ఇన్ 125+ కంట్రీస్ గ్లోబల్లీ స్టార్లింక్ అనేది 125+ కంట్రీస్ ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూసుకుందాం. కొలంబియా ఇండియా ఎనర్జీ డైలాగ్ 2025. లొకేషన్ చూసుకుంటే న్యూఢిల్లీ. హోస్టెడ్ బై కొలంబియా యూనివర్సిటీ అండ్ కొలంబియా గ్లోబల్ సెంటర్ ముంబై. థీమ్ చూసుకుంటే ఎనర్జీ సొల్యూషన్ ఫర్ అన్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ గ్లోబల్ ట్రాన్సిషన్. చైర్డ్ బై పీయూష్ గోయల్. దీని కీ హైలైట్స్ చూసుకుంటే ఇండియా మెట్ 2030 రీటార్గెట్ 200 GW in 2022. 200 gigawatts in 2022. Built 500 gigawatts national RE grid. Next important days చూసుకుంటే World Migratory Bird Day. 10th May 2025. దీని థీమ్ చూసుకుంటే క్రియేటింగ్ బర్డ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. థీమ్ ఏంటండి? క్రియేటింగ్ బర్డ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ 11th October 2025లో కూడా వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అనేది జరుపుకుంటాం. అదర్ డేస్ చూసుకుంటే మేక్ రిలేటెడ్ 6th May వరల్డ్ ఆస్మా డే. దీని థీమ్ చూసుకుంటే మేక్ ఇన్హేల్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్. నెక్స్ట్ 7th May వరల్డ్ అథ్లెటిక్స్ డే. దీని థీమ్ చూసుకుంటే రిలే అరౌండ్ ది వరల్డ్ ఛాలెంజ్. నెక్స్ట్ 8th May వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ క్రెసెంట్ డే. దీని థీమ్ చూసుకుంటే కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే స్టేట్ న్యూస్ హర్యానా. పండిత్ లక్ష్మీచంద్ కళాకర్ సామాజిక్ సమ్మన్ యోజన. పండిత్ లక్ష్మీచంద్ కళాకర్ సామాజిక్ సమ్మన్ యోజన లాంచ్డ్ బై సీఎం నయబ్ సింగ్ సహాని. ఎలిజిబిలిటీ చూసుకుంటే హర్యానా రెసిడెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ 60+ ఏజ్ అయి ఉండాలి. నెక్స్ట్ మినిమం 20 years ఇన్ ఆర్ట్స్, సింగింగ్ ఆర్ పెయింటింగ్, డ్రామా ఆర్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే 10,000 per month అండి ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ less than 1.8 lakhs per year. Next 7,000 per month income between 1.8 to 3 lakhs per year. ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఫైనాన్షియల్ అండ్ సోషల్ సపోర్ట్ టు సీనియర్ ఆర్టిస్ట్స్. అర్థమైంది కదా ఈ స్కీమ్ గురించి. స్కీమ్ ఎందుకు పెట్టారంటే ఫైనాన్షియల్ అండ్ సోషల్ సపోర్ట్ టు సీనియర్ ఆర్టిస్ట్స్. మనకి హర్యానా గురించి కరెంట్ అఫైర్స్ ఉంది కదా, ఒకసారి హర్యానా గురించి చూసుకుందాం. సీఎం నయబ్ సింగ్ సైని అండ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. అండ్ హర్యానా క్యాపిటల్ చూసుకుంటే చండీగఢ్. హర్యానాలో నేషనల్ పార్క్స్ చూసుకుంటే సుల్తాన్పూర్ అండ్ కాళేశ్వర్. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ 1-linerలో పెట్టాం. ఒకసారి ఇది ఫాంట్ తెలుగులో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ సహకారంతో యూపీ ఎగ్రిస్ మరియు ఆల్ ప్రజ్ఞ కార్యక్రమాలను ప్రారంభించారంటే వరల్డ్ బ్యాంక్ అండి, ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మహిళా సాధారిత లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదిశక్తి అభియాన్ ప్రారంభించింది అంటే మహారాష్ట్ర అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే థర్డ్ది 2025 యునెస్కో గిల్లెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ను ఎవరికి ప్రదానం చేశారంటే లా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ చూసుకుంటే ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి భూ ఉష్ణ ఉత్పత్తి బావి ఎక్కడ తవ్వబడింది అని అడిగాడండి. ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మార్నింగ్ స్టార్ DBRS ఇటీవల భారతదేశానికి ఏ రేటింగ్ ఇచ్చిందని అన్నాడండి. BBB స్టేబుల్. ఇంతకు మునుపటి కంటే మంచి రేటింగ్ ఇచ్చిందని చెప్తానండి. మార్నింగ్ స్టార్ DBRS ఇటీవల భారతదేశానికి ఏ రేటింగ్ ఇచ్చిందని చెప్తున్నాడు. BBB స్టేబుల్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి 2025. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ జన్మదినోత్సవాన్ని సూచిస్తుంది? 164వది అండి. ఎన్నోదండి? 164వది. నెక్స్ట్ 7th కరెంట్ అఫైర్ చూసుకుంటే నార్కో టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి పంజాబ్ క్యాబినెట్ ఎన్ని డ్రోన్ నిరోధక వ్యవస్థను ఆమోదించిందంటే 9 అండి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద వాహన తయారీదారిగా ఏ దేశం మారిందంటే మన ఇండియా అండి, భారతదేశం. నెక్స్ట్ 9th కరెంట్ అఫైర్ చూసుకుంటే SAFF అండర్-19 ఛాంపియన్షిప్ ఎక్కడ 2025లో నిర్వహించబడుతుంది అని చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ 10th కరెంట్ అఫైర్ చూసుకుంటే సంగ్రిక జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే రాజస్థాన్ అండి. మనకి కరెంట్ అఫైర్స్ MCQ ఫామ్లో చూసుకుంటే క్వశ్చన్స్ టైప్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్, హౌ మెనీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ది పంజాబ్ క్యాబినెట్ టు కౌంటర్ నార్కో టెర్రరిజం? ఎన్నండి? 9. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా. 9 నార్కో టెర్రరిజం. 9 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై ది పంజాబ్ క్యాబినెట్ టు కౌంటర్ నార్కో టెర్రరిజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ హ్యాజ్ లాంచ్డ్ ఏ 10 years గోల్డెన్ వీసా టు అట్రాక్ట్ ఇండియన్ ఇన్వెస్టర్స్, టూరిస్ట్స్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్? ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నామండి మనం, వియత్నాం అనేసి. వియత్నాం కరెన్సీ గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బ్యాంక్ లాంచ్డ్ ది సోలిటరీ క్రెడిట్ కార్డ్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ ఫర్ ప్రీమియం ట్రావెలర్స్ ఇన్ May 2025? ఆన్సర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి, కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాజ్ సెక్యూర్డ్ 1910 crores funding from the European Investment Bank EIB for urban development projects? ఏ స్టేట్ అండి? ద ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ DPIIT టు స్ట్రెంథన్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్? ఏంటండి? విచ్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ DPIIT టు స్ట్రెంథన్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్? ద ఆన్సర్ ఈజ్ అఫేల్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ సైన్డ్ an MOU విత్ ది అదానీ గ్రూప్ టు డెవలప్ 5,000 MW ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్? 5,000 మిలియన్ వాట్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. విచ్ కంట్రీ అండి? భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ రిప్రజెంటెడ్ ఇండియా అట్ ది 80th విక్టరీ డే సెలబ్రేషన్ ఇన్ మాస్కో, రష్యా ఇన్ May 2025? ఏంటండి? హూ రిప్రజెంటెడ్ ఇండియా అట్ ది 80th విక్టరీ డే సెలబ్రేషన్ ఇన్ మాస్కో? ఎక్కడ ఉందండి మాస్కో? రష్యాలో ఉందండి. ఇన్ May 2025. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంజయ్ సేత్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లేక్ టెంపో నోన్ ఫర్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ వాల్కనిక్ కల్డేరా, ఇట్ ఈస్ ది లార్జెస్ట్ నేచురల్ లేక్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతుంది. లేక్ టొయోపో నోన్ ఫర్ ఇట్స్ ఒరిజినల్ ఇన్ వాల్కనిక్ కల్డేరా ఈజ్ ది లార్జెస్ట్ నేచర్ లేక్ ఇన్ విచ్ కంట్రీ అని అన్నాడండి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది మర్సుదార్ రివర్ వేర్ ది పకల్డాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇస్ ది ట్రిబ్యూటర్ ఆఫ్ విచ్ రివర్ అన్నాడండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చీనాబ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ బికమ్ ది ఫస్ట్ అమెరికన్ టు బి ఎలెక్టెడ్ యాజ్ పోప్ ఆఫ్ ది రోమన్ కేథలిక్ చర్చ్? ద ఆన్సర్ ఈజ్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ ఈజ్ వరల్డ్ లెపస్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ? ఎప్పుడండి వరల్డ్ లేపస్ డేని May 10th మనం జరుపుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ May 2025 విచ్ కంట్రీ సైన్డ్ ది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA విత్ ఇండియా టు అడ్వాన్స్ బయలేటరల్ ట్రేడ్ రిలేషన్స్? ఇన్ ఇండియా అడ్వాన్స్ బయలేటరల్ ట్రేడ్ రిలేషన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చిలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఇనిషియేటివ్ వాజ్ హైలైటెడ్ యాజ్ ఏ మోడల్ ఆఫ్ టెక్నాలజీ డ్రైవిన్ రూరల్ గవర్నెన్స్ అట్ ది వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025? ఒకసారి చూడండి క్వశ్చన్. విచ్ ఇనిషియేటివ్ యాజ్ హైలైటెడ్ యాజ్ ది మోడల్ ఆఫ్ టెక్నాలజీ డ్రైవిన్ రూరల్ గవర్నెన్స్ అట్ ది వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వామిత్వ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విర్చువల్లీ లాంచ్డ్ ది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విర్చువల్లీ లాంచ్ చేశారండి? ది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ఎక్కడని అడుగుతున్నాడు? లక్నోలో అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లక్నో అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టైటన్ కంపెనీ? ఎవరండి? అజయ్ చావ్లా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఇనాగరేటెడ్ ది భారత్ బంద్ కేంద్ర?
భారత్ బంద్ కేంద్ర ఎట్ ది ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ ఐహెచ్సి ఎట్ ది ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మనోహర్ లాల్ అండి. ఎవరండి? మనోహర్ లాల్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ది తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జాయింట్లీ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ టూ స్టేట్స్? ది తప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ జాయింట్ ఇనిషియేటివ్ బిట్వీన్ విచ్ టూ స్టేట్స్ అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండి. మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ యానివర్సరీ డిడ్ రష్యా కమమరేట్ విత్ ది విక్టరీ డే పెరేడ్ ఆన్ 9th May? What anniversary day Russia commemorate with the Victory Day parade on 9th May అని అడిగాడు. ఎన్నోదండి? 80th అండి. ఏంటి? 80th యానివర్సరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ఇండియాస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ యాజ్ పర్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ 2021? ఓకేనండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 27/1000 లైవ్ బర్త్స్. 27/1000 లైవ్ బర్త్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండియా అండ్ చిలీ సైన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోషియేషన్. ఇండియా అండ్ చిలీ సైన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ నెగోషియేషన్. ఇండియా and Chile signed the terms of reference for the comprehensive economic partnership agreement, marking a significant advancement in their bilateral trade relations. The CEPA aims to build upon the existing preferential trade agreement between the two nations. It seeks to encompass a broader range of sectors including digital services, investment promotion and cooperation, MSME and critical minerals among other for enhancing economical integration and cooperation. A framework agreement on economic cooperation was signed between the two countries. ఎప్పుడండి? టూ కంట్రీస్ ఎప్పుడు చేసుకున్నాయి? January 2005, followed by preferential trade agreement in March 2006. Since the economic and commercial relation between India and Chile have remained robust and continued to grow. Next question, what was India's sex ratio at birth as per the sample registration boost system? Innovation and manufacturing ecosystem. ఏంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ 2021. ఎంత అండి? MOU 19 న్యూ ఢిల్లీ 900 స్టార్టప్స్ 900 SMEs and entrepreneurs. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ టెక్నాలజీ డే is celebrated on 11th May every year in India. National Technology Day is celebrated on 11th May every year in India. Startups program nuclear test was done on this day in which of the following years? And integrate them into global value chains. Nuclear test including a prior $2.5 million investment in Indian advanced startups. Then answer the partnership aligned with the Make in India. Answer the Make in India and India for the world. Which newspaper won the 2025 UNESCO Global Innovations World Freedom Prize for 2 years? మనం ఇది possibility of extension డిస్కస్ చేసుకున్నాం. Which newspaper? లా ఫ్రెండ్సా. ఏంటండి? లా ఫ్రెండ్సా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025 ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? ఏంటంటే ది గ్లోబల్ మీథేన్ ట్రాకర్ GMT. గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2025 ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అన్నాడు. దాని ఆన్సర్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండి. IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ మనం ఒక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడండి? May 11th నేషనల్ టెక్నాలజీ డే. అందులో పాయింట్స్ వైజ్ చూసుకుంటే నేషనల్ టెక్నాలజీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 11th May ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. ది థీమ్ ఆఫ్ ది నేషనల్ టెక్నాలజీ డే చూసుకుంటే థీమ్ ఏంటంటే ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. ఏంటండి? ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే is celebrated to celebrate the achievements of innovations and technological excellence in the country. Next, Pokhran nuclear test was done on this day 1998 in the honor of which every year since the year 1999 this day is celebrated. 1999 నుంచి ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఆల్సో ది ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ అన్సార్ 3 was successfully tested and also Trishul missile was fired on this day. ఎప్పుడండి? 11th May బై
ఎవరు ఏ దీని నుంచి అండి? డిఆర్డిఓ నుంచి అండి. ఓకేనా, డిఆర్డిఓ. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే భూటాన్ సైన్స్ ఎంఓయూ విత్ అదానీ ఫర్ 5000 MW హైడ్రో పవర్స్. ఏంటండి? మిలియన్ వాట్స్ హైడ్రో పవర్స్. అదానీ గ్రూప్స్ అండ్ భూటాన్స్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. ఏంటండి? అదానీ గ్రూప్ అండ్ భూటాన్స్ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ DGPC have signed an MOU to jointly develop 5000 million watts of hydropower project in Bhutan. The MOU was signed in Thimphu. ఏంటంటే MOU is signed in Thimphu in the presence of Bhutanese Prime Minister Daso Tsaring Tagbai. ఎవరండి? భూటాన్ ప్రైమ్ మినిస్టర్ దాసో తసారింగ్ తాగ్బై అండ్ అదర్ సీనియర్ డిగ్నిటేషన్ strengthens and Bhutan Indo-Bhutan Energy Corporation. This collaboration expands on their ongoing partnership in the Wangchu hydropower project with DGPC holding 51% stake and Advani holding 49% stake. ఈ కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ డేటా అని చూసుకుంటే భూటాన్ సైన్స్ ఎంఓయూ విత్ అదానీ ఫర్ 5000 మిలియన్ వాట్స్ హైడ్రో పవర్ గురించి. నెక్స్ట్ భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే దేశో చెరింగ్ తాగ్బై. నెక్స్ట్ వాంగ్చో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలండి. ఓకేనా? ఏంటంటుండండి? DPIIT and Afel India Inc. MOU to boost innovation and manufacturing ecosystem. DPIIT అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ DPIIT దేంతో MOU చేసుకుందంటే అఫెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో సైన్ ఇన్ చేసుకుందండి. MOU ఎక్కడ చేస్తుందంటే న్యూఢిల్లీలో చేస్తుందండి. దేని గురించి అంటే టు ఎంపవర్ స్టార్టప్స్, MSME అండ్ ఎంటర్ప్రీనియర్స్ గురించి అండి. with a focus on boosting production innovation and local sourcing and strengthening India's manufacturing ecosystem గురించి. కరెంట్ అఫైర్స్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.